హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ. కాళేశ్వరం నివేదికపై నిర్ణయం ఎలా ఉండబోనున్నది? ఈ నెల 22కు వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం. రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు. నివేదికను కొట్టివేయాలని గతంలో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లంటూ ఈ వార్త కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి వార్త. దానికి వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో తుది తీర్పు వాయిదా పడ్డది. నిజానికి బుధవారం తీర్పు వెలువరించాల్సి ఉన్న నిన్న తీర్పు రావాల్సి ఉండే, యాక్చువల్గా వస్తుందేమో అని అందరూ ఎదురు చూసారు, కానీ రాలే. ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ₹1,00,00,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. అయితే కొన్ని నెలలకే ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై సమగ్ర విచారణను రిటైర్డ్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల నుంచి స్టేట్మెంట్లు తీసుకొని రికార్డు చేసింది. అనంతరం నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను కొట్టివేయాలంటూ కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించి ఏకపక్షంగా ఈ నివేదికను రూపొందించారని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 8 ఆఫ్ సి ప్రకారము నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరపలేదని పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరపకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని నివేదికను రూపొందించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు కమిషన్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బుధవారం తుది తీర్పు వెలువరిస్తారని ఇంతకు ముందే పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు రానుందో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే తుది తీర్పు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అంటూ ఇక్కడ మొత్తానికైతే ఆ తీర్పు పైన కొంత ఉత్కంఠ ఉంది. ఎట్లాంటి తీర్పు రాబోతా ఉంది? నిన్న వచ్చేస్తుంది అనుకున్నాం ఆల్మోస్ట్, బట్ మళ్ళీ వాయిదా వేసిండ్రు తీర్పు పైన. 22 ఏప్రిల్ 22కి రానుంది. సో ఆ తీర్పులో ఎవరికి ఊరట లభించనుంది? ఇటుపక్క పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన ఏకపక్షంగా వ్యవహరించి ఏకపక్షంగానే అక్కడ ఎట్లాంటి విచారణ చేపట్టకుండా సాక్షుల నుంచి అసలు క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండానే రిపోర్ట్ రాసిండ్రు అని చెప్పి వీళ్ళు వేసినటువంటి పిటిషన్ పైన ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ సిబిఐకి అప్పచెప్పి ఇప్పుడు 3-4 నెలలు అయిపోయినట్టుంది. అసెంబ్లీ సమావేశాల్లో 4 నెలల పైన అయిపోయినట్టుంది. అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా మరి బీజేపీ పైన, అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేడు? మరి సిబిఐ మరి ఎందుకు విచారణ చేస్తలేదు? చేస్తుంటే దాని రిపోర్ట్ ఏంటి? మరి ఫైనల్గా కేసీఆర్ని ఎప్పుడు జైలుకు పంపిస్తారు? క్లారిటీ కావాలి మాకు. ₹1,00,000 కోట్ల దోపిడీ చేసినటువంటి కేసీఆర్ని భరించాల్సిన అవసరము అండ్ మేము క్షమించాల్సిన అవసరం అసలు అంతకంటే లేదు. తెలంగాణ సమాజానికి అసలు లేనే లేదు, అవసరమే లేదు. తెలంగాణ తెచ్చింది కాబట్టి 1,00,000 కోట్లు తినొచ్చు అంటే కూడా ఎవడు ఒప్పుకోడు. కాకపోతే అది నిజమెంత అబద్ధమెంత ప్రజలకు తెలవాలి. అది ఎన్నికల్లోపు తెస్తారా, లేదంటే మళ్ళా ఒక జిమ్మిక్ లెక్క, ఒక స్టంట్ లెక్క, ఒక నాటకం లెక్క ఇట్లనే నాటకీయ పరిణామాలతోనే కొనసాగిస్తారా? మరి ఎప్పటికైనా ఇక నోటీసులతోని, లేకపోతే మీకు అవసరం ఉన్నప్పుడల్లా, లేదా ప్రతిపక్షాలు ఏదైనా తీసినప్పుడల్లా ఇక ఫార్ములా ఈ కార్ రేస్ అంటారు, కాళేశ్వరం సిబిఐ విచారణ అంటారు, గొర్రెల స్కామ్ అంటారు, లేకపోతే బతుకమ్మ చీరల స్కామ్ అంటారు, కరెంటు కొనుగోళ్ల స్కామ్ అంటారు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల అవకతవకలు అంటారు, నిర్మాణ అవకతవకలు అంటారు. ఇట్లా ఇన్ని రకాలే చెప్తారు కదా. అసలు మీ ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ ఎదుగుతుందన్న భయమా? మళ్ళీ బీఆర్ఎస్ని ప్రజలు కోరుకుంటున్నారన్న భయమా? లేకపోతే అసలు బీఆర్ఎస్ పేరు రాకుండా భవిష్యత్తులో ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా అటు పక్క ప్రజలు ఆలోచించకుండా చేయడానికి వాళ్ళపైన మోపుతున్న లేదా నెపం అనుకోవచ్చా? ఇది క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా ప్రజలకు కొంత అర్థమవుతుంది, ప్రజలకు కొంత క్లారిటీ ఉంది. వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నటువంటి విమర్శలే తప్ప అందులో నిజం ఉంటే ఈ పార్టీకి 2.5 ఏళ్ళు ఎప్పుడో జైల్లో పెడుతురు కదా. బీజేపీ చెప్పే, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరి స్పెషల్ బ్యారక్స్ సిద్ధం చేస్తూ ఉన్నాం చంచల్గూడ, చెర్లపల్లి జైళ్ళల్లో. ఇమీడియట్గా మేము అధికారంలోకి రాగానే వాళ్ళని జైల్లో నూకుతాం, పెడతాం. ఎక్కడ ఎప్పుడు మరి ఇంకేనాడు అవుతుందా కాదా అసలు మీతో? అది చెప్పురు కదా. కాళేశ్వరం కట్టింది 88,000 కోట్లని వాళ్ళు మొత్తుకుంటుంటే, లేలే కాళేశ్వరం 1,00,000 కోట్ల దోపిడీ అయిందని చెప్పినాడే మీరు అసలు ఏం చేసిండ్రు, ఏం మాట్లాడుతున్నారు, మీ ఆలోచన ఏంది అర్థమవుతుంది. దాన్ని బట్టి చెప్పొచ్చు. దాన్ని బట్టి మీరు ప్రజలని ఇటువైపు తీసుకుపోతా ఉన్నారు. పూర్తిగా అందులో అవినీతే జరిగింది, అక్రమమే జరిగింది అయితే మరి అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ లేదా అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లో అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు మరి ఉన్నట్ట లేనట్ట? ఉత్తగానే ఉన్నదా అది? మరి ఎందుకోసానికి లేనివి కల్పించి అబద్ధం అని చెప్పి ఇలా నేను దాసోజు శ్రవణ్ అనుకుంటా ఆయన్ని ఎమ్మెల్సీ మాట్లాడిండు. సేమ్ ఇట్లనే పార్లమెంట్లో ఏదైతే సమాధానం వచ్చిందో దానిపైన ఎవరికి అద్దంకి దయాకర్కి సమాధానంగా అద్దంకి దయాకర్ మాట్లాడతాడు. ఇలా రైతు భరోసా రాలేదని మాట్లాడుతున్నారు కదా,
ఎవరి పాపం వల్ల రాలేదు, ఎవరి తప్పిదం వల్ల రాలేదు. 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం పట్టినటువంటి కేసీఆర్ తప్పు లేదా అని చెప్పి ఆయన ఆవేశం మనందరికీ ఎరక బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తాడు. కానీ సబ్జెక్ట్ ఏమి ఉండదు, కంటెంట్ ఏమి ఉండదు అని ప్రజలే అంటుంటారు నాకంటే మొదలు. కానీ దాసోజు శ్రవణ్ పర్ఫెక్ట్ గా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు బరాబర్ సమాధానం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చిన సమాధానము? పార్లమెంటు నివేదిక, కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక, కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది. లేనిపోని తప్పులని చెప్పి కేసీఆర్ని బదనాం చేసే ప్రయత్నం, ఆ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే ఆ రిపోర్ట్ చూడండి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ రిపోర్ట్ CAG ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసి మాట్లాడుర్రి. ఆ రిపోర్ట్లో 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పున్నది అని చెప్పి దాసోజు శ్రవణ్ ఇచ్చిండు సమాధానం. అయినా సిగ్గు రాదు, అయినా బుద్ధి రాదు, అయినా అది ఒకటే, మనకు దొరికింది ఒకటే, కాళేశ్వరం ముంచిండు, నాశనం పట్టిండు. ఇట్లా ఎక్కడికించి ప్రజలని ఆగం చేయడానికి, డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలకు అన్నేరక, ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. మీరు ఇయ్యనప్పుడే తెలుస్తుంది, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే తెలుస్తుంది, మీ కథలు చూసినాక అర్థమవుతుంది, మీ మాటలు బట్టే వాళ్ళు గుర్తుపడతా ఉన్నారు. తెలంగాణపై ఫోకస్ చేస్తాం, వచ్చే GHMC ఎన్నికల్లో బీజేపీదే పైచేయి, నితిన్ని అధ్యక్షుడిని చేస్తారని ఎవరు ఊహించలేదు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటూ మొత్తానికి తెలంగాణ పైన ఫోకస్ చేస్తారట. చేస్తూనే ఉన్నారు వీళ్ళు, ఇప్పటి నుంచి కాదు. బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ చేయబట్టి ఇప్పటికే 12 ఏళ్ళు దాటిపోయింది. 2014 ఎప్పుడైతే తెలంగాణ సిద్ధించబడ్డదో, మన రాష్ట్రం మనకు ఏర్పడ్డదో, అప్పటి నుంచి ఫోకస్ చేస్తూనే ఉన్నారు. 2014లో చేసిర్రు, కుదరలే. 2018లో చేసిర్రు, కుదరలే. 2023లో చేసిర్రు, కుదరలే. 2026కి వచ్చింది. ఇంకా ఎప్పుడు చేస్తారు, ఇంకా ఎన్నడు చేస్తారు అని కార్యకర్తలు అడుగుతారు సమాధానం. ఇంకా ఎవరు అడగట్లేదు, బీజేపీ కార్యకర్తలు అడుగుతారు బీజేపీ నాయకత్వాన్ని. అసలు మీలో ఉన్నటువంటి మీ గ్యాప్స్ ఏమున్నాయి అవి ఫిల్ చేసుకోరు ఫస్ట్. మీరు సరిగ్గా ఉండరు ఫస్ట్. మీరు అందరు కలిసి ఉంటే నాయకత్వం బలపడుతుంది. కానీ మీరే ఎవరి కాళ్ళు ఏదో అంటారు కదా, ఎవరికి వారే యమునా తీర అన్నట్టుంది బీజేపీ రాష్ట్ర నాయకుల పనితీరని. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేల గురించే ఇలా కార్యకర్తలు అట్లే ప్రజలు మాట్లాడుకుంటుంటే ఒకసారి ఆలోచించుకోవాలి మీకై మీరు. ఉత్కంఠ, కాళేశ్వరం నివేదికపై నిర్ణయం ఎలా ఉండబోనున్నది? ఈ నెల 22కు వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం. రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు. నివేదికను కొట్టివేయాలని గతంలో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు అంటూ ఈ వార్త కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి వార్త. దానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో తుది తీర్పు వాయిదా పడ్డది. నిజానికి బుధవారం తీర్పు వెలువరించాల్సి నిన్న తీర్పు రావాల్సి ఉండే, యాక్చువల్గా వస్తుందేమో అని అందరూ ఎదురు చూసిరు, కానీ రాలే. ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. అయితే కొన్ని నెలలకే ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై సమగ్ర విచారణను రిటైర్డ్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది.